ఏంటొదిన గారు, లాస్ట్ టైం అబ్బాయి వైపు ఉండేవాళ్ళు, ఈసారేంటి అమ్మాయి వైపు వెళ్ళిపోయారు? ఆ అబ్బాయి తరపునని 4 మాటలు ఎక్కువ మాట్లాడితే కట్నం ఎక్కువ ఇచ్చేస్తాం అనుకుంటున్నారా? మా అబ్బాయికి వచ్చే డబ్బులు లెక్క పెట్టడానికి రోజుకి 600 మంది కావాలి తెలుసా? సరేనమ్మా, మీ డబ్బులు మీ దగ్గరే పెట్టుకోండి. అప్పులు కట్టాల్సి కూడా మీ ఆదాయం అంటే ఎలా? పైగా పేరు వడ్డీ కాసువాడు ఏడుకొండలవాడని. ఇదిగో, మా అబ్బాయి గురించి మాట్లాడే పని లేదు. ఏమైనా చెప్పుకోవాలంటే మీ అమ్మాయి గురించి చెప్పుకోండి. ఏమండి, అన్ని మీరు చూసుకునే వచ్చారా? మా గురించి మా అమ్మాయి గురించి తెలుసుకునే వచ్చారా, లేదా దొరికింది కదా అని ఫస్ట్ బస్ ఎక్కొచ్చేసారా? అయినా మా అమ్మాయి రంగేంటి, మీ అబ్బాయి రంగేంటి? ఏవి నలుపు అంత నలుపా? అబ్బో, మా అబ్బాయి నల్లవాడని తెలిసి కూడా మీ అమ్మాయి యుగ యుగాలుగా మా అబ్బాయి వెంట తిరుగుతూనే ఉంది. ఆ సంగతి మీరు తెలుసుకునే వచ్చారా, లేకపోతే నెక్స్ట్ బస్ రెడీగా ఉంది? ఏంటి అమ్మాయి తరపు వాళ్ళు మరి ఫంక్షన్లకు వాటికి మొహమాసిపోయినట్టు ఏదో దొరికింది కదా అని ఆ నగలు చీరలు కట్టుకొచ్చారు? అన్నీ గిల్టీవా లేక అరువా? మీ అమ్మాయి కూడా అలాగే పెట్టుకొచ్చేసారా? ఏంటమ్మాయి, కొత్త అమ్మాయి, సరాసరి అబ్బాయి వైపు మాట్లాడేస్తున్నావు, ఏంటి సంగతి? ఏ అబ్బాయి? ఈ అబ్బాయా ఆ అబ్బాయా? మీ అబ్బాయిని మందులో పెట్టి మాయ మాటలు చెప్పి మా అమ్మాయిని తీసుకెళ్లిపోదామని? చాలండి, మీ అబ్బాయి గుణగణాలేమిటో బుద్ధులేమిటో మేము తెలుసుకోవద్దా? ఒక యుగంలో సీత అంటాడండి, ఒక యుగంలో రాధ అంటాడండి. యుగానికి ఒక అమ్మాయి, ఎలా నమ్ముతామండి మీ వాడిని? ఆ మాటకొస్తే మీ అమ్మాయిని మేమెలా నమ్మాలి? పేరుకేమో లక్ష్మి అంట, ఒక్క చోట నిలవదంట. ఒక్క నిమిషం కూడా నిలవనిది రేపు మా అబ్బాయిని వదిలేసి వెళ్ళదని మాకేంటి గ్యారంటీ? అలాంటి అమ్మాయి మాకొద్దమ్మా, మీ దగ్గర పెట్టుకోండి. ఉంచుకుంటాం, మాకేమన్నా బరువా కరువా? అది